ఇంతవరకు ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకోవడమే తప్ప తిట్టించుకోని దేవిశ్రీ ప్రసాద్కి ఖైదీ నెంబర్ 150 సాంగ్తో కొత్త అనుభవం ఎదురవుతుంది. మెగా ఫ్యామిలీ డైహార్ట్ ఫ్యాన్స్ డైరెక్ట్గా దేవిశ్రీ ప్రసాద్ని ట్యాగ్ చేసి మరీ తిడుతున్నారు. ఇంకొందరైతే డైరెక్ట్గానే తిట్టేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రానికి ఏరి కోరి దేవిశ్రీ ప్రసాద్ని సంగీత దర్శకుడుగా చిరంజీవి ఎంచుకున్నారు. చిరంజీవి రీఎంట్రీ కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టి మ్యూజిక్ చేస్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. సింగిల్ సాంగ్ రిలీజ్ అవుతుందంటే ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. తీరా దేవిశ్రీ ప్రసాద్ రీసెంట్గా కంపోజ్ చేసిన పక్కా లోకల్ అనే పాటను అటూ ఇటూ మార్చి తిరిగి ఈ సినిమాలో వాడేశాడు. ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళెవ్వరూ జనతా గ్యారేజ్ చూడలేదు, లేక ఆ పాట పెద్దగా వినలేదో కానీ ఈ ట్యూన్ ఒకేలాగా ఉండడమే కాక సినిమాలోనే బెస్ట్ సాంగ్ అంటూ సింగిల్గా రిలీజ్ చేశారు. అసలే గౌతమిపుత్ర శాతకర్ణితో పోటీ వస్తుండడంతో ఇది మరింత ప్రతిష్టాత్మకంగా మారిన దశలో దేవిశ్రీ ప్రసాద్ ఇలా చేయడం అభిమానులకు చిర్రెత్తించింది. పైగా టీజర్లో సుల్తాన్ సినిమాలోని మ్యూజిక్ బిట్ వాడేయడంతో అసలు దేవి ఈ సినిమాకు పనిచేశాడా లేక కాపీ కొట్టి మమా అనిపించాడా అంటూ మండిపడుతున్నారు. ఈ హీట్ను ఫేస్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్పై ఒత్తిడి అయితే తీవ్రంగానే ఉంది. పాటలు ఆల్రెడీ చిత్రీకరించేశారు కాబట్టి వాటి విషయంలో ఇక ఏమీ చేయలేడు. కనుక కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఫ్యాన్స్ను మెప్పించే విధంగా చేస్తాడేమో.